మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ప్రజెంట్ సమ్మర్ సీజన్ అయితే ఉంది అండ్ సమ్మర్ వచ్చింది అంటే చాలా మంది కూడా చాలా రిలాక్సేషన్ అండ్ ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో ఎవరైనా కూడా ఒక కోర్స్ నేర్చుకొని దాంతో ఎవరైనా డబ్బులు ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి జవేరియా గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో మేడం, మనం చూస్తే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రెజిన్ ఆర్ట్ మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని. అండ్ దాంతో ఎస్పెషల్లీ బిజినెస్ చెయ్యాలి, లేదు అంటే ఇంట్లో కూర్చొని మనం చేసిన దానికి డబ్బుల్ని సంపాదించాలి అన్నప్పుడు రెజిన్ ఆర్ట్ అయితే చాలా బాగా ఉపయోగిస్తారు అండ్ చాలా బాగా ఎర్నింగ్స్ కూడా ఉంటాయి ఇందులో అని చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది అండ్ ఇందులో ఎంత స్కోప్ ఉందంటారు? ఇంట్లో ఉండి ఎవరైనా కూడా చేయొచ్చు అంటారా? ఎస్ సిరి గారు, ఈరోజైతే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అంటే అబౌట్ రెజిన్ ఆర్ట్ థాలీ ప్రిపరేషన్ కానివ్వండి అండ్ ఇంకా అసలు మిక్సింగ్ ఎలా చేసుకోవచ్చు అండ్ తర్వాత ఏ పదార్థాలు మనం యూజ్ చేయొచ్చు, ఎన్ని ఎగ్జాక్ట్ ఎంత ఇంచెస్లో మనము ఎంత రేట్కి అమ్మచ్చు అండ్ తర్వాత వచ్చేసి బిజినెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సమ్మర్ హాలిడేస్ కాబట్టి గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి, బర్త్డేస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అంటే మ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి పూజా థాలీ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ నిర్వహిస్తుంది మన భారతదేశ ట్రెడిషన్స్ లో. సో అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఆరతి పట్టేకైనా స్వీట్స్ పంచేకైనా సో ఒక పూజా థాలీ ప్రిపరేషన్స్కి అయితే కంపల్సరీ ఒక పూజా థాలీ ట్రెడిషనల్గా మీరు తీసుకెళ్తున్నారు అంటే చాలా చాలా మంచిగా ఒక యంగ్స్టర్స్ అంటే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా మీరు ట్రెడిషన్స్ నేర్పిస్తూ అండ్ వాళ్ళ చేత ఒక ఆర్ట్ అనేది చేయిస్తూ రిచువల్స్లో ఇన్వాల్వ్ చేస్తూ ఒక పద్ధతి అనేది నేర్పిస్తారు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ. డెఫినెట్గా మేడం. మరి దీని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? దీనికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి మేడం? ఒకసారి దాని గురించి కంప్లీట్. ఎస్ సిరి గారు, డెఫినెట్లీ. సో ఫస్ట్ మౌల్డ్. సో మౌల్డ్ ఎలా తీసుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇది ఆల్మోస్ట్ 10 inches మౌల్డ్ బేస్ ఉంది. సో వీటి ద్వారా మనం చేయబోతున్నాము. ఎగ్జాక్ట్లీ సిరి గారు, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే క్లీనింగ్. సో క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా మనం లేకుండా చూసుకోవాలి ఫ్రేమ్కి. క్లాత్ తోటి సిరి గారు, ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సిరి గారు. క్లాత్ తో చేయొచ్చు సిరి గారు. క్లాత్ తో మీకు చిన్న డస్ట్ పార్టికల్స్ రావు, మనకు కంటికి కనపడనివి కూడా ఇందులో ఉండకుండా నీట్ గా. అసలు మనకు రెజిన్ అంటేనే ఒక క్రిస్టల్ లా. క్రిస్టల్ ఎలా ఉంటది? సో ఏది అసలు అంటే ట్రాన్స్పరెంట్, వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో అలా మనము తయారు చేసుకోవచ్చు. అంటే సో మనకి క్లాత్ తో క్లీన్ చేసినా కూడా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. మీరు వాటర్ తో చేసిన, ఎందుకంటే వాటర్ తో చేయొచ్చు కానీ వాటర్ ఒక చుక్క కూడా రెజిన్ లో వెళ్ళింది అంటే అది డ్యామేజ్ చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ రెజిన్. అందుకని చెప్పి మీరు డ్రై అయ్యాక అక్కడ కూడా మీరు ప్లాస్టర్ తో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా నీట్ గా ఇలా అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ ఇది 3:1 రెజిన్ ఒపాక్సీ రెజిన్ వస్తుంది, మీ ఇష్టం అనమాట. హార్డ్నర్ అంటే రెజిన్ మిక్స్ చేసి రేషియో విధంగా 3:1 అండ్ 2:1 ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఎలాంటి క్వాలిటీ చూస్ చేసుకుంటారో వాటి బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ రెజిన్ అయితే మిక్స్ చేసుకొని మంచిగా, అంటే ఎంత ఒక 5 minutes ఇంకా ఎక్కువ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇది క్లాక్ వైజ్ తిప్పాలి అంటారా, లేదంటే మనం డిఫరెంట్ డైరెక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయడం వల్ల మన ప్రిపరేషన్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది? ఎస్ సిరి గారు, ఇందులో బబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అందుకే క్లాక్ వైజ్ డైరెక్షన్ మీరు చేస్తున్నారు అంటే బబుల్స్ క్రియేట్ చేయకుండా సాఫ్ట్ గా క్లీన్ అండ్ క్లియర్ గా వస్తుంది రెజిన్. ఓకే. ఇదైతే నేను లిక్విడ్ కలిపి అండ్ 2 ways గా డివైడ్ చేసుకున్నాను. సో 2 parts డివైడ్ చేసుకుని ఒక్కటి వచ్చేసి క్లియర్ క్రిస్టల్ గా మనకు వస్తుంది, ఇంకొకటి వచ్చేసి అందులో మీరు పిగ్మెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్
యాడ్ చేసుకోవచ్చు, పిగ్మెంట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. పూజా థాలి కాబట్టి కలర్స్ ఆర్ స్పెసిఫిక్. సో స్పెసిఫిక్గా కలర్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెడ్ అండ్ ఎల్లో తీసుకుంటున్నాను. సో పూజ కాబట్టి సో కుంకుమ అండ్ టర్మరిక్, సో హల్దీ యూస్ చేస్తారు కాబట్టి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రత్యేకంగా సో ఇవి అక్రిలిక్ మేడం? అక్రిలిక్ కాదు సిరి గారు, ఇది కంప్లీట్లీ రెజిన్ పెయింటింగ్ అంటారు, దీనికి పిగ్మెంట్ కలర్స్ అంటారు. సో పిగ్మెంట్ కలర్స్ అంటే కూడా మీకు స్టోర్ లో ఇచ్చేస్తారు. రెజిన్ ఆర్ట్ యాక్సెసరీస్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ నుంచి ఈజీగా మీరు తీసుకోవచ్చు, లేదా మమ్మల్ని సంప్రదిస్తే కూడా వి విల్ గైడ్ యూ. ఓకే మ్యామ్. సో ఇదైతే ఫస్ట్ ఒక కప్ లో తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి మేడం? ఎస్ సిరి గారు, ఫస్ట్ అయితే రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, రెడ్ కలర్ చూడండి, దట్ మచ్ ఇంత సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. సో గ్లాస్కి ఎప్పుడైనా మీరు పోర్ చేసేటప్పుడు జస్ట్ ఇలా అనండి. సో షార్ప్ ఎడ్జ్ క్రియేట్ చేసినప్పుడు కింద పడకుండా రెజిన్ మంచిగా కలర్ మిక్సింగ్ అప్పుడు కూడా మీరు స్లోగా ఎక్కడ బబుల్స్ లేకుండా క్లాక్ వైజ్ గా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకే. సో ఇలాంటి చిన్న మైన్యూట్ కూడా మనం చాలా 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 ఎస్ సిరి గారు. సో కలర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఎల్లో అండ్ రెడ్ సూపర్ కాంబినేషన్ గారు. అండ్ ఇక్కడ పిగ్మెంట్ పౌడర్ అనేది కూడా ఉందన్నమాట. ఎందుకు మనం కలర్స్ కాంబినేషన్ కలుపుకున్నాం కదా, మళ్ళీ పౌడర్ ఎందుకు? ఎస్ సిరి గారు, ఒక వైపు అంటే మన ఇష్టం, ప్యాటర్న్ మీరు ఎలా సెట్ చేసుకుంటారు. చాలా మందికి స్వాస్తిక్ వేస్తారు అండ్ కొంతవరకు స్టిక్కర్స్ కూడా వస్తాయి అనమాట. ప్లెయిన్ గా మీరు డిజైన్ ఎలా చేసినా కూడా పైనుంచి ఒక గణేష్ స్టిక్కర్ అంటించవచ్చు, స్వాస్తిక్ స్టిక్కర్ అంటించవచ్చు, లేదు మీరు చేసేటప్పుడే స్వాస్తిక్ చేయాలన్నా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. సో క్రియేటివిటీ మీకు ఎంత మంచిగా వస్తుందో అంత మంచిగా బిల్ట్ చేసుకుంటూ మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు రెజిన్ ఆర్ట్. సో పిగ్మెంట్ పౌడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ యూస్ చేస్తున్నారు, ఏ కలర్ యూస్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ నేను తీసుకోబోతున్నాను. నేనంతా అంటే రెజిన్ మిక్స్ చేశాను కాబట్టి గ్లౌజెస్ అంతా తీసేసాను, షూట్కి ఇబ్బంది అవుతుందని. సో గ్లౌజెస్ కంపల్సరీ వాడాలి, ఎండ్ అయ్యే వరకు కూడా గ్లౌజెస్ అనేది కంపల్సరీ వాడాలి. రెజిన్ సో రెజిన్ చేసే ప్రాసెస్లో కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఆ తర్వాత కూడా మీరు హ్యాండ్ వాష్ అనేది మర్చిపోకండి. డెఫినెట్. ఎస్ సిరి గారు. సో వీఆర్ గోయింగ్ టు పోర్ రెజిన్. ఇంట్రెస్టింగ్. సో చేస్తున్నప్పుడు అసలు తెలియకుండా మనకు ఒక హ్యాపీనెస్ బిల్డ్ అవుతుంది అనమాట, ఒక తెలియకుండా రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోవాలి. నేనైతే కంప్లీట్గా రెజిన్ పోర్ చేస్తున్నాను, ఎడ్జెస్ త్రూ కూడా. సో ఎడ్జెస్ కి మొత్తం మీరు యాడ్ చేస్తున్నారు కంప్లీట్? ఎస్ సిరి గారు. ఎడ్జెస్ మొత్తం ఫస్ట్ క్లియర్ చేసుకొని ఇంకా మళ్ళీ మిడిల్లో ఇలా వస్తున్నాను. ఓకే. సో స్టిక్తో మీరు ఫస్ట్ లేయర్ కాబట్టి అడ్జస్ట్ ఇట్. గ్లౌజ్ ఉంటే హ్యాండ్తోనే చేసుకోవచ్చు. అంటే సర్ఫేస్ క్లియర్ చేస్తున్నాం, బేస్ పెడుతున్నాం ఇక్కడ. ఓకే. సో బేస్ అయితే ఒక లేయర్ వేసేసాం సిరి గారు. ఇప్పుడు మీకు నచ్చినట్టుగా ఎల్లో కలర్ పోర్ చేయండి. ఎస్. So what you have to do first? Edge. Sharp edge. Okay. Yes.
ఎక్కడ పోయాలి మేడం? మీ ఇష్టం. ఓహో, అంటే మన క్రియేటివిటీ ఇష్టం అన్నమాట. ఎస్. ఇక్కడ ఇది ఒక హాఫ్ సర్కిల్ ని ఎల్లో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను మ్యామ్. ఓకేనా? గుడ్ గుడ్. సో ఇప్పుడు నేను కూడా స్టిక్ తోటి అనొచ్చా మ్యామ్? స్టిక్ తోటి. చాలా మంచిగా ఉంది మేడం, మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పుడెప్పుడు చేద్దామా అని అనుకుంటున్నాను, కానీ నన్ను అలో చేస్తారా లేదా అని ఆలోచిస్తున్నాను. చూసారా? సో పూజా థాలి కాబట్టి మనం అక్షింతలు వేస్తాం కదా, సో ఆ రైస్ కూడా మీరు పోర్ చేయొచ్చు అనమాట. అలా కూడా మెమరీలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఎడ్జెస్కి మాత్రమే చేస్తున్నాను నేను రెడ్. మధ్యలో గ్యాప్ మ్యామ్. ఎస్, గ్యాప్ ఉంది కదా. ఇక్కడ రెజిన్ పిగ్మెంట్ పౌడర్ అంటారు సిరి గారు. సో పిగ్మెంట్ పౌడర్ అండ్ తర్వాత మనకు ఫ్లేక్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఈ పౌడర్ అనేది చల్లుతున్నా. ఇది కొంచెం అంటే ఒక 10 to 15 minutes 20 minutes పడుతుంది. ఈ లేయర్ అయితే ఇలానే ఉంచి తర్వాత ఇది మిగిలిన రెజిన్ ఉంటుంది కదా, సో కంప్లీట్గా మనం కవర్ చేస్తామన్నమాట. అప్పుడు సెట్ అయిపోతుంది. ఓకే. ఎస్. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా సిరి గారు. ఇప్పుడు వీ హ్యావ్ టు కవర్ విత్ ద క్రిస్టల్ రెజిన్, అంటే ప్లేన్ రెజిన్ అయితే మిక్స్ చేసుకుని ఉన్నాం కదా, సో దీనితో కవర్ చేయాలి. ఓకే. సో ఇదైతే ఇదేమనుకుంటున్నారు మీరు? కుంకుమ పసుపు పెట్టుకోవడానికి. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ దీంతో పాటు ఒక దీపంలా కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ మీకు అక్షంతలు కావాలన్నా కూడా ఇంకొక చిన్న కప్ లాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎటువంటి థాలి ప్రిపేర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సిరి గారు. పూజ థాలి ప్రిపేర్ చేస్తున్నారా, లేకపోతే రాఖీ తీసుకువెళ్ళి స్వీట్స్ అదంతా మీరు పెట్టి ఇస్తున్నారా, అలాంటప్పుడు అవసరం లేదు. సో అండ్ హారతి థాలి ప్రిపేర్ చేస్తున్నారా, సో ఎవ్రీథింగ్ ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీ వైజ్ థాలి ఉంటుంది కాబట్టి మీరు ఏ థాలి ప్రిపేర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పూజ థాలి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే పసుపు కుంకుమ. సో ఇది సింపుల్గా బేసిక్, ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ప్రాసెస్ మనమైతే డైరెక్ట్గా చూపిస్తున్నాం. జస్ట్ యూ కెన్ hold here and set this. కంప్లీట్గా అయినట్టేనండి. సో ఇది 24 hours తర్వాత హార్డ్ అనేది అవుతుంది. అండ్ తర్వాత యూ విల్ గెట్ యువర్ రెజిన్ ఆర్ట్ పూజా థాలి. సూపర్ మేడం. అంటే ఇప్పుడు బిజినెస్ చేయొచ్చు అని మీరు మొదట్లో అన్నారు కాబట్టి, అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు పూజా థాలిపేట మనం ఏదైతే చేసామో దానికి ఎంత కాస్ట్ పడి ఉండొచ్చు? మెటీరియల్ ప్రిపరేషన్కి ఎంత కాస్ట్ అయి ఉండొచ్చు? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. సో బిజినెస్ పాయింట్కి వస్తున్నాం ఇక్కడ, అందరూ జాగ్రత్తగా వినాలి. సో ఒక పూజా థాలి, రెజిన్ ఆర్ట్ పూజా థాలి మేక్ చేసేకి ఎంత కాస్ట్ పడుతుందంటే 200 to 300 మాత్రమే పడుతుంది అనమాట. కానీ దీని ధర ఒక్కసారి మీరు అమెజాన్లో చెక్ చేయండి. సో 1400, 1500. సో మీకు ఇంచెస్ని పట్టు ఉంటుంది. ఇది 10 inches థాలి కాబట్టి ఒక 600 నుంచి కూడా బేసిక్ ప్రైస్ అనేది పెట్టి
మీరు అమ్మచ్చు. సో ఇది ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ అమ్మచ్చు అంటే అమెజాన్, సో ఇవన్నీ మీకు తెలిసినవే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అలా కాకుండా ఎస్పెషలీ మీరు ఆచార్య వాళ్ళు ఉంటారు కదా, పూజారి, సో వీళ్ళతో టైఅప్ అవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఈవెంట్ వెడ్డింగ్ ప్లాన్, ఈవెంట్ మేనేజర్స్, వెడ్డింగ్ ప్లానర్స్ తో కూడా మీరు టైఅప్ అవ్వచ్చు. ఎస్పెషలీ బర్త్డేస్ ఆర్గనైజ్ చేస్తుంటారు, అంటే చిన్నగా బర్త్డేస్ ఆర్గనైజ్ చేస్తుంటారు, వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. సో దేర్ యూ కెన్ గెట్ ద బల్క్ ఆర్డర్స్. సో ఈవెంట్ మేనేజర్స్తో, ఎందుకంటే ఎస్పెషలీ మ్యారేజెస్లో సిరి గారు, సో రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు మీరు ఒక పూజా థాలి వాళ్ళకే ఒక గిఫ్ట్లా ఇచ్చి, సో ఇది మీరు రిటర్న్ గిఫ్ట్స్లా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వండి, బట్ పూజా థాలి ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి కొంచెం యాడ్ ఆన్ చేస్తూ మీరు వాళ్ళకి అది ప్రజెంటేషన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ నుంచి లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి అండ్ బల్క్ ఆర్డర్స్ అనేది వస్తాయి అనమాట. ఎలా మేడం దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా అండ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆన్ May 11th సో రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ నిర్వహించబోతున్నాము. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.